మీకు క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్ లాంటి గేమ్స్ అంటే బాగా ఇష్టమా? అయితే నాస్టాప్ ప్రో యాప్లో అడిగే కొన్ని సింపుల్ స్పోర్ట్స్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పి పేటిఎం ద్వారా గానీ బ్యాంక్ అకౌంట్ ద్వారా గానీ పాన్ కార్డ్ అవసరం లేకుండా డబ్బుని పొందండి. డిస్క్రిప్షన్ లో ఉన్న ఈ యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకుని ఎలాంటి రిఫరల్ కోడ్ అవసరం లేకుండా 100 బోనస్ మనీని పొందండి. ఈ యాప్ తెలుగులో కూడా అవైలబుల్లో ఉంది. మహారాణా ప్రతాప్ యొక్క యుద్ధ నీతి గొప్పతనం ఎవరికి తెలియదు చెప్పండి. మహారాణా ప్రతాప్ యుద్ధ మైదానంలో కొన్ని కొత్త చరిత్రలను సృష్టించాడు. ప్రపంచంలోని గొప్ప గొప్ప రాజుల్ని మట్టి కరిపించాడు. మరియు అతని యొక్క యుద్ధ పరాక్రమంలో అతన్ని అనేక యుద్ధాల్లో గెలిపించడానికి అతనితో పాటు అతని యొక్క గుర్రం కూడా ఎంతగానో యుద్ధ నైపుణ్యాన్ని కలిగి ఉంది. అందుకే మహారాణా ప్రతాప్ తన యొక్క గుర్రాన్ని చేతక్ అని పిలిచేవాడు. చరిత్ర ప్రకారం ఈ చేతక్ అనే గుర్రం ఎంతో తెలివైంది, అలాగే అత్యంత శక్తివంతమైన గుర్రంగా కూడా చెప్పుకోవచ్చు. మహారాణా ప్రతాప్ ఈ గుర్రం మీదే అనేక యుద్ధాలను గెలిచాడు. మరి మహారాణా ప్రతాప్ యొక్క గుర్రమైన చేతక్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. మహారాణా ప్రతాప్ యొక్క గుర్రం అయిన చేతక్ ఎంత పొడుగ్గా ఉంటుందంటే, మహారాణా ప్రతాప్ ఆ గుర్రం యొక్క 2 కాళ్ళతో పైకెగిరినప్పుడు ఆ గుర్రం యొక్క 2 కాళ్ళు ఏనుగు యొక్క తల అంత ఎత్తుకి చేరుకునేవి. అప్పుడు మహారాణా ప్రతాప్ ఏనుగు పైన కూర్చున్న వారిని కత్తితో దాడి చేసేవాడు. దాన్ని బట్టి ఆ గుర్రం యొక్క సైజ్ ఎంత ఉంటుందో మీరే ఊహించుకోండి. హల్దీఘాటి యుద్ధంలో మహారాణా ప్రతాప్ సేన కంటే అక్బర్ యొక్క సేననే చాలా ఎక్కువ. అంతేకాకుండా అక్బర్ సైన్యంలో ఆధునిక ఆయుధాలు మరియు ఏనుగులు కూడా ఉన్నాయి. కానీ మహారాణా ప్రతాప్ వద్ద ఉంది తన యొక్క పరాక్రమమైన గుర్రం. ఆ గుర్రం ఎలక్ట్రిసిటీ కంటే ఫాస్ట్ గా పరిగెడుతుంది. యుద్ధ సమయంలో ఆ గుర్రానికి ఏనుగు యొక్క మకుటాన్ని మహారాణా ప్రతాప్ అమర్చాడు. దాని కారణంగా శత్రుసేన యొక్క ఏనుగులు భ్రమపడేవి. అలా మహారాణా ప్రతాప్ ఏనుగు పైన ఉన్న శత్రువుల్ని చంపేవాడు. యుద్ధ సమయంలో చేతక్ ఏనుగు యొక్క తలపైకి ఎక్కేసేది. దాంతో కింద ఉండే వారినే కాకుండా ఏనుగుల పైన ఉన్న వారిని కూడా ఈజీగా మహారాణా ప్రతాప్ చంపేసేవాడు. హల్దీఘాటిలో అయిన యుద్ధంలో మహారాణా ప్రతాప్ గెలుపులో అతని యొక్క గుర్రమైన చేతక్ యొక్క పాత్ర ఎంతో ఉంది. ఈ యుద్ధంలో మహారాణా ప్రతాప్ గెలిచాడు. కానీ మహారాణా ప్రతాప్ కి దెబ్బలు బానే తగిలాయి. అతనితో పాటు గుర్రానికి కూడా గాయాలయ్యాయి. మహారాణా ప్రతాప్ యొక్క గుర్రానికి ఒక కాలు విరిగిపోయింది. అయినా గాని మహారాణా ప్రతాప్ ని కాపాడడానికి మహారాణా ప్రతాప్ ని ఎక్కించుకొని ఒక కాలు విరిగినా గాని ఆగకుండా 5 కిలోమీటర్లు పరిగెత్తింది. ఆ సమయంలో చేతక్ తన యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టి 25 ఫూట్ల కొండ మించి దూకి మహారాణా ప్రతాప్ ప్రాణాలు కాపాడింది. మహారాణా ప్రతాప్ ని సురక్షితమైన ప్రాంతానికి తరలించేంత వరకు ఆ గుర్రం తన యొక్క పట్టును వదలలేదు. హల్దీఘాటి మైదానంలో ఈ రోజుకి కూడా ఆ పరాక్రమమైన గుర్రానికి ఒక స్మారకాన్ని నిర్మించారు. 1576లో జరిగిన యుద్ధంలో ఆ గుర్రం చనిపోయిన తర్వాత మహారాణా ప్రతాప్ తన యొక్క గుర్రానికి ఈ స్తూపాన్ని నిర్మించాడు. చూశారు కదా మహారాణా ప్రతాప్ యొక్క గుర్రం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్